చెన్నై నగరం కోలుకుంటోంది, కుదుట పడుతోంది. ఈ మాటలు వినిపిస్తున్న స్థానికుల్లో మాత్రం ఆ భావన కనిపించడం లేదు. తామెప్పటికీ కోలుకుంటామో కూడా చెప్పలేకపోతున్నారు. ఇల్లు వీధి అనే తేడా లేదు, అంతా మురిగే. వరదకు కొట్టుకొచ్చిన చెత్తాచెదారం అలాగే పడి ఉంది. ఇక మరొక వైపు మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 500 మంది మృతి చెంది ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ఇటువంటి దయనీయ పరిస్థితుల్లో ఆదివారం రోజంతా వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ మళ్లీ జలమయమయ్యాయి. లగ్జరీగా బతికిన వారు సైతం తాగునీరు, ఆహారం కోసం ఇప్పటికీ సహాయ బృందాల వద్ద చేయి చేస్తున్నారు. నగరం నుంచి మరో చోటుకు వెళ్లడానికి బస్సు, రైలు, విమాన సేవలు మొదలు కావడం కొంత ఊరటనిస్తోంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తమిళనాడుకు మరో పిడుగు లాంటి వార్త. నైరుతి బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం ఏపీలోని నెల్లూరు, చిత్తూరు జిల్లాలపై కూడా ఉంటుందని వెల్లడించింది. పుదుచ్చేరిపై కూడా ద్రోణి ప్రభావం ఉంటుందని, మళ్లీ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 24 గంటల్లో తమిళనాడుకు ఆనుకొని ఉన్న నెల్లూరు, చిత్తూరు జిల్లాలతో పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అసాధారణ వర్షాలతో కకావికలమైన చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. వర్షాలు తగ్గినా చాలా ప్రాంతాలు ఇంకా వరద నీటితోనే మగ్గుతున్నాయి. విద్యుత్ సరఫరా, మంచినీరు లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనేక మంది కుటుంబాలతో సహా ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారు. ఇక దీనిపై మరింత సమాచారం చెన్నై నుంచి మా ప్రతినిధి సంజయ్ అందిస్తారు. వరదల కారణంగా చెన్నై అతలాకుతలమైనా కూడా తమిళనాడులో ఎడతెరిపిస్తున్న వానలతో కొంచెం ఇప్పుడే జనాలందరూ అంటే ప్రజలందరూ కూడా రోడ్డుకు వస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొంచెం ఎడతెరిపిస్తున్న వానల కారణంగా అన్ని ప్రాంతాల్లో ఉన్న వరద నీరు బయటకు వెళ్తున్నా కూడా పలు ప్రాంతాల్లో ఇంకా అట్నే వరద నీరుతో పాటు డ్రైనేజ్ వాటర్ కూడా రోడ్లపైకి రావడంతో పలు కాలనీలు ఇంకా నీళ్ళలోనే ఉన్నాయి. ప్రధానంగా ఇటువంటి డ్రైనేజ్ నుండి బయటకు వస్తున్న వాటర్ కావచ్చు, అదే వరద నీరు కావచ్చు, అధిక శాతం రోడ్లపైకి రావటంలో, అంతేకాకుండా గృహావాసాల వెళ్తుండటంతో చాలా మంది కూడా తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. ప్రధానంగా తెలుగువారు అధికంగా ఉండే పలు కాలనీల్లో ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న చెన్నై నగరంలో ఇటువంటి పరిస్థితి నుంచి ఇంకా బయటికి రావడానికి తెలుగు వాళ్ళు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మనం ఇక్కడ చెన్నై నగరంలోని కొండితోపులో ఉన్నాం. ఇక్కడ తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు కూడా చాలా మంది ఇదే ప్రాంతంలో నివసిస్తుంటారు. ఈ కాలనీలన్నీ కూడా డ్రైనేజ్ వాటర్తో పాటు వరద నీటితో, భారీ వర్షాల కారణంగా కురిసిన వరద నీటితో మొత్తం కూడా జలమయమై కనిపిస్తున్నాయి. ఇప్పటికీ గత 4-5 రోజులు అవుతున్నా కూడా ఇక్కడ ఎటువంటి సహాయక చర్యలు కానీ, ఎటువంటి వరద నీటిని బయటికి పంపించే కార్యక్రమాలు కానీ, ఎటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ఇటు వచ్చిన పరిస్థితి ఇక్కడ లేదు. ప్రస్తుతం మనతో పాటు కొందరు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది, వారికి ఎటువంటి సహాయక చర్యలు అందుతున్నాయి, ప్రస్తుతం ఎన్ని రోజులుగా ఈ వరద నీరు ఉందని తెలుసుకున్నారు. సార్ చెప్పండి, మీరు ఎంతకాలంగా ఇక్కడ ఉంటున్నారు, ఈ పరిస్థితి ఎలా మొదలైంది, ఈ పరిస్థితి నుంచి ఎవరైనా అధికారులు వచ్చారా మీకు సహాయం అంది? ఇక్కడ 10 రోజులుగా ఈ నీళ్ళు ఇలాగే ఉన్నాయండి. ఎవరైతే అధికారులు ఇంతవరకు రాలేదు. కార్పొరేషన్ నంబర్లు ఏ నంబర్ చేసినా నో రిప్లై, లేదంటే స్విచ్డ్ ఆఫ్ వస్తుంది అంతే. ఈ కౌన్సిలర్ ఎట్టబోయాడో కూడా కనబడ్డు, ఈ ఏరియా కౌన్సిలర్. అసలు ఇది నీళ్ళు కూడా కాదు, ఇది వర్షం వాటర్ కాదు, డ్రైనేజ్ వాటర్ ఫుల్గా. అసలు డ్రింకింగ్ వాటర్ లేదు, కరెంట్ లేదు, 10 రోజులు అయింది. సెల్ ఫోన్ పని చేయట్లేదు. చాలా నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు. ఇక్కడ యాక్చువల్గా ఎవరు లేరు ఇళ్లల్లో. ఎవరెవరు వాళ్ళు బంధువులు ఇళ్ళకి వెళ్ళారు. మేము కూడా వెళ్ళిపోయాం. పక్కన మా సిస్టర్ ఉంటే ఆ ఇంట్లో ఉంటున్నాం 4 రోజులుగా. అసలు ఏం ప్రాబ్లం, అసలు చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ. सही आप इधर ही रहने वाले हैं, इसका कैसा है? इधर को कौन आया, कुछ अधिकारी आ रहे हैं? कोई अधिकारी नहीं आ रहा है. और पानी इतना गंदा है कि बाहर इतना बदबू मार रहा है कि बीमारी फैल रही है. और 5-6 दिन से इतना ही पानी खड़ रहा है. इससे ऊपर था, अभी कल से थोड़ा कम हुआ है. कोई अधिकारी ईबी को फ़ोन किया है, हम कॉर्पोरेशन वाले को फ़ोन किया, कोई फ़ोन उठा ही नहीं रहा है. हम तंग आ गए हैं. हम भी अभी निकल रहे हैं यहाँ से. సార్, ఇన్ని రోజులుగా వస్తున్నా కూడా మీ ఏ అధికారులు రాలేదని అంటున్నారు. మీరు కనీసం పోయి సమీప ప్రాంతాల్లో ఉన్న ప్రతినిధులను ఎవరన్నా, మీ ప్రజాప్రతినిధులు ఉంటారు, కార్పొరేటర్, ఎమ్మెల్యే లాంటి వాళ్ళు ఏమన్నా కలిసాం సార్. కానీ తగ్గిపోతాయి, ఫ్లడ్స్ తగ్గిపోతాయని చెప్తున్నారు సమాధానం. వాళ్ళు అయితే సీరియస్గా వాళ్ళు దీని గురించి పట్టించుకోలేదు. అడ్మినిస్ట్రేషన్ టోటల్గా ల్యాబ్స్ అండి. ఇక్కడ కనీసం ఒక అధికారి కూడా వచ్చి పట్టించుకోలేదు. పోలీసుకి ఫోన్ చేస్తే తగ్గిపోతాయంటారు, కార్పొరేషన్ వాళ్ళకి చేస్తే తగ్గిపోతాయంటారు. గవర్నమెంట్ టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు. ఆ నెంబర్లో అయితే అసలు రిసీవ్ చేసేవారు లేరు.
చాలా చాలా భయంకరంగా ఉంది. పరిస్థితి అయితే మాకు తాగేదానికి వాటర్ లేవు, డ్రైనేజ్ ఇంట్లో బాత్రూమ్కి వాటర్ లేవు, ఫుడ్ వెజిటేబుల్స్ చాలా కరెంటు చాలా భయంకరంగా ఉన్నాం ఎప్పుడు కూడా. సార్ ఇప్పుడు అందరు చెప్తున్నారు ఇక్కడ కరెంటుగా లేదు, అది కాకుండా మీరు ఏ అధికారులు రావట్లేదు అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మీరు ఉండటం అంటే పైన చూస్తున్నాము వారందరూ కూడా మొత్తం చీకట్లో ఉంటున్నారు, అది కాకుండా లేదు. ఇక్కడ ఈ పరిస్థితిని చూస్తుంటే మీకు అధికారులు కానీ మీరు అడిగిన ఎవరు రాలే, అది పిలుస్తాడు, ఫోన్ చేస్తాడు, స్విచ్ ఆఫ్, అవతల మాట్లాడతాను, పిఏ దగ్గర మాట్లాడతాడు చెప్పనుంటాడు, వాడు పిఏ కూడా మాట్లాడతాను చెప్పనుంటాడు. யார்கிட்ட கேட்டு பார்த்துட்டேன், கவுன்சிலர் கேட்டேன், வட்ட செயலாளர் கூப்பிட்டு கேட்டேன், இந்த கவுன்சிலர் பேர் என்னப்பா ఏం చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు குமார் பிரதாப் குமார்கிட்ட நான் பெல்லியில் உண்டேன்னா அவத்தில் மாட்டாடுறதுனா அவர் கல்யாணத்தில் இருக்காராம், அப்புறம் பேசுகிறேன் நான் சொல்லிட்டு ஃபோனை கட் பண்ணுறாரு. இது இந்த சக்கரை செடி தெரு சுத்தம் மோசமாகி போச்சு. இந்த இப்போ இவ்வளோ நேரத்தில் இந்த மாதிரி பார்த்ததே இல்லை, இது மாதிரி இருக்குது, இவ்வளோ மோசமாக இருக்குன்னு எதிர்பார்க்கல. இதை அது வந்து இந்த தண்ணி, அது நாய் செத்து போயிருக்கு, எலி செத்து போயிருக்கு, அந்த ஸ்மெல்லு, அந்த கூவம் தண்ணி வந்து இந்த மேலே ప్రధానంగా ఇక్కడ డ్రైనేజ్ వాటర్ అధికంగా రావడంతో అదే ప్రధానంగా ఇక్కడ కొన్ని కలేబరాలు అంటే జంతువుల కలేబరాలు కూడా ఇటు కొట్టుకు రావడం, వాటిని అవి చనిపోయినా కూడా ఇక్కడ నుండి ఆ కలేబరాలు తీసే పరిస్థితి లేదంటున్నారు. సార్ क्या है, क्या आप बता रहे हैं ना, क्या मैं मतलब कॉर्पोरेशन वालों को बहुत दिन से फ़ोन कर रहा हूँ कि भाई ऐसा एक डॉग मर गया और उसको पेटी के अंदर डाल के चले गए, वो आप कैसे भी आके उठाओ करके, नहीं तो महामारी फैल जाएगा। लेकिन उन्होंने कोई सुना नहीं किया और इतना पानी गंदा है और करंट भी नहीं है। करंट वालों को बोला तो कैसे देंगे हमके करंट करके, जब तक पानी సో మొత్తం చూస్తున్నాం ఇక్కడ మొత్తం పరిస్థితి చూస్తున్నాం. ఇక్కడ మొత్తం చూస్తే కొన్ని ప్రాంతాల్లో వరద నీరు ఉన్నా కూడా అవి బయటికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. అయితే ఇక్కడ చూస్తున్నాం మొత్తం కూడా డ్రైనేజ్ వాటర్, ఇందులో కొన్ని జంతువుల కలేబరాలతో పాటు మొత్తం వ్యర్థ నీరంతా కూడా ఇటు ఈ రోడ్లపై నిలుస్తుంటుంది. దీని ద్వారా అంటువ్యాధుల ప్రబలంతో పాటు ఎక్కువగా అంటే ఈ ప్రాంతంలో ఉండలేని పరిస్థితి, దుస్థితి, ఎట్లా అంటే దుర్వాసన వస్తున్న పరిస్థితి, ఈ ప్రాంతంలో నివసించాలంటే భయంతో వణికిపోతున్న పరిస్థితి మాత్రం చెన్నైలోని కొన్నితోపులో ఉంది. అయితే ఈ పరిస్థితికి అధికారులు కావచ్చు, లేకుంటే ప్రజాప్రతినిధి కావచ్చు, ఎవరు కూడా స్పందించకపోవడం మాత్రం ఇక్కడ ఆందోళన కలిగించే విధంగా ఉందనంటూ స్థానికులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నైలోని కొన్నితోపు నుండి కెమెరా పర్సన్ దాసుతో సంజయ్, సాక్షి టీవీ.